ఆమె కిచెన్లో ఉంది. She is in the kitchen. ఆమె కిచెన్లో ఉందా? Is she in the kitchen? వాళ్ళు మా పేరెంట్స్ కాదు. They are not my parents. ఆమె అడబుల్ టు యూ. Yes, sir. ఆమె చాలా అందంగా ఉంది. She is very beautiful. ఆమె చాలా అందంగా ఉందా? Is she very beautiful? ఈ న్యూస్ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ న్యూస్ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆశ్చర్యం అంటే this news. సర్ప్రైజ్. Yes, sir. This news is సర్ప్రైజింగ్. ఓకేనా? surprising. Okay. ఐఎన్జీ అడ్జెక్టివ్స్. Okay, sir. ఓకే, ఐఎన్జీ అడ్జెక్టివ్స్ అడుగుతాను ఇప్పుడు. Okay. సో Okay. This news is surprising. ఈ మూవీ చాలా ఇంట్రెస్ట్గా ఉంది. This movie is interesting. ఇంట్రెస్టింగ్. ఇది ఆసక్తికరమైన సినిమానా? Is this movie interesting? ఈజ్ దిస్ మూవీ ఇంట్రెస్టింగ్? అది Yes. ఐఎన్జీ ఈడి రెండు కలిపి అడుగుతాను. నేను Okay, sir. నేను తికమక పడుతున్నాను. I am confusing. ఐఎమ్ కన్ఫ్యూజింగా. మీరు ఏంటి, మీ ఎమోషనా లేకపోతే మీకు ఏమైనా ఎమోషన్ ఇస్తుందా? Emotion. మరేం చెప్పాలి? ఈడి యాడ్జెక్టివ్ చెప్పాలి కదా. I am confused. ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. అది ఇందాక న్యూస్ అనేది సర్ప్రైజింగ్ అన్నారు. దట్ న్యూస్ ఈజ్ సర్ప్రైజింగ్, లేదంటే దిస్ న్యూస్ ఈజ్ సర్ప్రైజింగ్, దిస్ మూవీ ఈజ్ ఇంట్రెస్టింగ్ అంటే ఆ మూవీ మీకు ఇంట్రెస్టింగ్ అనే ఒక ఎమోషన్ ఇస్తుంది. ఓకేనా? Okay, sir. Okay, sir. మీరు చాలా ప్రతిభావంతులు. You are so talented. వాతావరణం భయంకరంగా ఉంది. భయంకరంగా. ఆఫుల్. Okay. The weather is awful. వెదర్ ఈజ్ ఆఫుల్. ఈ లెసన్ చాలా బోరింగ్గా ఉంది. This lesson is boring. దిస్ లెసన్ ఇస్ బోరింగ్. ఎందుకంటే ఆ లెసన్ మీకు ఇస్తుంది బోరింగ్ అనేది. అవును సార్. Who are there? హూ ఈజ్ దేర్? Who is there? హూ ఈజ్ దేర్. ఆమె ఎలా ఉంది? How is she? మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారు? When you are free. వెన్ ఆర్ యూ ఫ్రీ? When you are free. వెన్ ఆర్ యూ ఫ్రీ. అవును సార్. ఈ ప్రదేశం ఎక్కడుంది? Where is this place? వాళ్ళు నిన్న బిజీగా ఉన్నారు. Yesterday they were busy. ఓకే, స్టేట్ ఆఫ్ బీయింగ్ నార్మల్ చెప్పారు. ఇప్పుడు టైము చూసి చెప్దామా? Okay, sir. Okay, sir. నేను ఈ ఆఫీస్లో 4 సంవత్సరాలుగా ఉన్నాను. I have been in this office for 4 years. ఆమె పొద్దున్నుంచి వంటగదిలోనే ఉంది. She has been in the kitchen since morning. ఆమె 2 గంటలు ఆఫీస్లో ఉండింది. ఆమె 2 గంటలు పాస్ట్లో. She had been in the office for 2 hours. ఓకే, రైట్. ఆమె అతనితో పార్క్లో ఉండింది పొద్దున్నుండి. నిన్న పొద్దున్నుండి ఆమె అతనితో పార్క్లో ఉండింది. Yesterday she had been with she had been with him in the park since morning. She had been in the park morning. ఓకేనా? Since morning. Yes. ఉండింది అంటే పాస్ట్లో కొంత సమయం ఉండి అయిపోయింది, ఇప్పుడు లేదు. ఓకేనా? టైం కూడా మీరు బాగానే చెప్తున్నారు. ఇప్పుడు మోడల్స్ చూద్దాం. ఆమె బాధపడవచ్చు. She may be sad. She may be sad. She would be sad. She could be sad also. చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. డోరు కొట్టేది పాలవాడు అయి ఉండవచ్చు. చెప్పండి. Maybe milkman. It could be. It may be milkman. It may be the milkman. Yes, sir. It could be milkman. It could be the milkman who is knocking the door. ఓకేనా? ఎవరైతే తలుపు కొడుతున్నారో. Yes, sir. ఓకేనా? అలా చెప్పండి. Yes. It could be the milkman who is knocking the door.
సార్ అది మీ ఫాదర్ అయ్యి ఉండవచ్చు. అంటే ఫోన్ వచ్చింది, ఫోన్ వస్తే మీరు చెప్తున్నారు సంథింగ్, మీ మదర్ చెప్పారు ఎవరు ఇట్ కుడ్ బి యువర్ ఫాదర్. ఇట్ కుడ్ బి యువర్ ఫాదర్, లేదంటే ఇట్ వుడ్ బి యువర్ ఫాదర్ అని చెప్పొచ్చు. ఆమె నిన్న పబ్లో ఉండి ఉండవచ్చు. ఎస్టర్డే షీ మే బి ఇన్ ద పబ్. షీ మే బి ఇన్ ద పబ్. షీ మే హ్యావ్ బీన్ ఇన్ ద పబ్. ఎస్టర్డే అంటున్నాం కదా, పాస్ట్ చెప్తున్నాం కదా. yesterday కదా సార్. ఓకే షీ మైట్ హ్యావ్ May బీన్ ఇన్ ద have పబ్. been. ఉండి ఉండవచ్చు అని అర్థం వస్తుంది కదా. might have been in the pub. ఓకే సార్, షీ మైట్ హ్యావ్ బీన్ ఇన్ ద పబ్. ఓకేనా? అండ్ మీరు అన్నారు ఉండొచ్చు అన్నారు కదా సార్, అందుకే నేను మేబీ అని. ఇప్పుడు ఏంటి అంటే తెలుగులో ఉండవచ్చు అని చెప్తాం, నిన్న అని చెప్పి ఉండవచ్చు అని చెప్పేస్తాం కదా. సో ఒకటి నిన్న అనగానే అర్థం చేసుకోండి. చెప్పేస్తాం మనం. యాక్చువల్గా ఉండి ఉండవచ్చు అని చెప్పం కదా అలాగా. అవును సార్. చెప్పమంటే చెప్తాను, అలాగే ఉండండి. ఇంకే ఆమె అతనితో నిన్న ఉండి ఉండవచ్చు పార్క్లో. She might have been with him in the park. She might have been with him in the park. చూడండి ఎంత సెంటెన్స్ ఉందో. అంటే మీరు గెస్ చేస్తున్నారు నిన్న ఉండి ఉండవచ్చు అని. ఆమె మోడల్స్ అడిగాము, షుడ్ అడిగాము. అతను చూడడానికి డాక్టర్లా కనిపిస్తున్నాడు. He seemed to be doctor. Seems to be doctor. He seems to be a he doctor. seems to- Yeah, doctor. He seems to be a doctor. Doctor. ఏ రావాలి డిటర్మినర్. Yes. ఆమె బిజీగా కనబడుతుంది చూడడానికి. She seems to be busy. She seems to be busy. ఆమె నిన్న బిజీగా కనిపించింది చూడడానికి. She seems to be busy. Seemed to be. Seemed. She seemed to be busy. Yesterday about she seemed to be Busy. busy. అంతే. టైం అడిగాము, మోడల్స్ అడిగాము, షుడ్ అడిగాము, సీమ్ అడిగాము, ఐఎన్జీ అడిగాము, ఈడీ అడిగాము, స్టేట్ ఆఫ్ నార్మల్ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అడిగాము కదా. స్టేట్ ఆఫ్ బీయింగ్ మొత్తం అడిగాను మీకు. ఓకేనా? ఇంకేదైనా మిస్ అయ్యాము? Okay, sir. Okay, sir.